హలో పిల్లలు, వెల్కమ్ టు చిన్న కథలు. మరొక కొత్త కథతో మీ ముందు. అనగనగా ఒక ఊరి చివరన ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడంతో వారు పొద్దున్నుంచి రాత్రి దాకా పనిలో నిమగ్నమై ఉంటారు. వారి ఇద్దరి కుమారుడైన సుందర్ ఏకాంతతతో బాధపడుతూ ఉండేవాడు. సుందర్ చాలా ఇంట్రోవర్ట్ అవ్వడంతో అతను ఎవరితో ఎక్కువ కలిసేవాడు కాదు. అతనికి ఒకే ఒక స్నేహితుడు ఉంటాడు. అతని పేరు మురళి. ఉదయం కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు సుందర్ మురళితోనే ఉండేవాడు. అబ్బా, ఏంటిది? ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అమ్మా నాన్న పనిలో నిమగ్నమై ఉంటారు. నాకు ఇంట్లో నిశ్శబ్దతతో లోన్లీగా ఉంది. కనీసం మురళితో కలిసి ఛాయ్ తాగడానికన్నా పోదాం. అలా సుందర్ మురళితో కలిసి ఛాయ్ బండికి పోయి ఆడ ఛాయ్ తాగుతారు. ఒకరోజు మురళి కాలేజ్కి రాకపోవడంతో సుందర్ ఏమైందో అని తెలుసుకోవడానికి ఆ సాయంత్రమే మురళి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సుందర్ నడుచుకుంటూ మురళి వాళ్ళ ఇంటికి వస్తాడు. సుందర్ వాళ్ళ ఇంటి దగ్గర మురళి చనిపోవడం చూసి చాలా బాధపడతాడు. సుందర్ ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయి ఉంటాడు. సుందర్ కృంగిపోతూ తన కళ్ళ నుంచి నీళ్లు రావడం మొదలయ్యింది. అలా చాలాసేపు ఏడుస్తాడు. సుందర్ మురళిల స్నేహం బలమైనది కనుక సుందర్ మురళి చనిపోయాడనే విషయాన్ని రియలైజ్ అవ్వలేకపోయాడు. మురళికి ఏమీ కాలేదు. నేనే తప్పుగా ఏదో చూసుంటాను. మురళి నాతోనే అన్నాడు. వాడు నా స్నేహితుడు, నన్ను వదిలిపోడు. అలా అనుకుంటాడు. సుందర్, నేనేటెళ్తాన్రా, నీతోటే ఉంటేను. అలా మురళి ఆత్మ సుందర్తో మాట్లాడుతుంది. మరుసటి రోజు వాళ్ళిద్దరూ కలిసి కాలేజ్కి వెళ్తారు. మురళి సుందర్కు తప్ప ఎవరికీ కనిపించరు. కాలేజ్లో ఒక వ్యక్తి సుందర్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. సుందర్, నీ ఫ్రెండ్ మురళి చనిపోయాడంట కదా, నాకు నిన్నే తెలిసింది. ఏమీ బాధపడకు, నీకు మేమంతా ఉన్నాం కదా. దానికి సుందర్ ఇలా అంటాడు. ఏంటి నా మాట్లాడేది? మురళి చనిపోయాడా? ఏం మాట్లాడుతున్నావు? మురళి నాతోనే ఉంటాను. మురళి ఎక్కడికి వెళ్ళడు. వాడు నా ప్రాణమిత్రుడు. నీవు మురళి లేడనే విషయాన్ని గ్రహించుకోలేకపోతున్నావు. నువ్వేమీ కుంగిపోకు. నీకే అవసరం ఉన్నా, ఎలాంటి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నా నేనున్నాను. మేమంతరం ఉన్నాము, సరేనా? సుందర్ అదేమీ పట్టించుకోకుండా మళ్ళీ మురళితో కలిసి ఇంటికి వెళ్ళడం మొదలు పెడతాడు. సుందర్, నీ స్నేహితుడు నిన్న కలిశాడు. నువ్వేంటి నీలో నువ్వే మాట్లాడుతున్నావు, నీలో నువ్వే ఆలోచించుకుంటూ ఉన్నావు. నీవు ఒంటరిగానే ఉంటున్నావంట. ఏంటి నాన్న, ఏమైంది? నాకు నిన్నే తెలిసింది నీ ఫ్రెండ్ మురళి చనిపోయాడని. నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది, నీ ఫ్రెండ్ నీతో లేడని. ఏంటమ్మా మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మురళి ఎక్కడికి పోలేదు. వాడు నాతోనే ఉన్నాడు. ఎందుకు అందరూ వాడు చనిపోయాడు అంటున్నాడు? వాడెక్కడికి పోలే, నాతోనే ఉన్నాడు. ఇలా అని కోపంగా సుందర్ ఇంట్లో నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సుందర్ వాళ్ళమ్మ సుందర్ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. సుందర్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఇలా అంటుంది. ఏమండి, మీరు తొందరగా రండి. సుందర్ ప్రవర్తన ఏమీ బాలేదు. బాబు సుందర్, నేను బాధపడుతున్నాను. తల్లిగా నా బాధ ఏంటో నాకు తెలుసు. నువ్వు ఇలా చేసి నీ తల్లిదండ్రులని బాధ పెట్టుకు. నువ్వు మంచిగా ఉండాలి. నా కొడుకు పరిస్థితి అలా అయిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పటికీ బాగాలేదు పరిస్థితి. కానీ నువ్వు అలా అమ్మ నాన్నలని బాధ పెట్టకు నాన్న. ఇకనైనా గ్రహించు, నీ ఫ్రెండ్ దూరం అయ్యాడని. నీ జీవితంలో నువ్వు ఎదగడానికి ఆలోచించు. అలా అని మురళి వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబు సుందర్, వాళ్ళ అమ్మగారు చూసావా ఎలా చెప్పారో? తను గ్రహించింది. నువ్వు కూడా గ్రహించి నాన్న, మురళి లేడని. మమ్మల్ని చూడు నాన్న, మా పరిస్థితిని కూడా చూడు నాన్న. నువ్వు ఎదిగితేనే కదా మేము బాగుంటాము. నువ్వు బాగుండాలి కదా నాన్న. మరుసటి రోజు సుందర్ వాళ్ళ నాన్న వచ్చి ఇలా అంటాడు.
నాకు అర్థమైంది. సుందర్ని ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్తే మనకేమన్నా పరిష్కారం దొరుకుతుందో చూడాలి. సుందర్ వాళ్ళ నాన్నగారు సుందర్ని మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ తన కొడుకుకి ఉన్న పరిస్థితినంతా వివరిస్తాడు. సుందర్, నువ్వెప్పుడు బాధపడకు, నీ మిత్రుడు లేడని. నీ బాల్యమిత్రుడు ఎక్కడికి పోడు, నీతోటే ఉంటాడు, సరేనా? ఇదిగోండి, ఇది మీ బాబుకి కట్టి బొట్టు పెట్టండి. మీ బాబుకి ఎప్పుడు ఒకరు తోడుగా ఉండండి, సరేనా? ఏమోయ్, సుందర్కి ఇక్కడ నయమైపోయింది కదా, ఇక నువ్వు పనికి బయలుదేరు, సరేనా? ఇక నేను ఉద్యోగం చెయ్యనండి. మనము జాబ్ చేసుకోవడం వల్ల వాడిని ఒంటరిగా వదిలేసి అవ్వడంతో వాడు మురళితో ఉండేవాడు. ఇప్పుడు మురళి కూడా లేడు. వాడు ఇంకా ఒంటరిగా అయిపోతున్నాడు. ఏదో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇకపై నేను ఉద్యోగం చెయ్యను. తల్లిదండ్రులు, మీరు కూడా గ్రహించండి. పిల్లల్ని ఉద్యోగం పేరుతో ఒంటరిగా వదిలేయడం వల్ల ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి. కాబట్టి పిల్లల్ని కూడా చూస్తూ ఉండండి. పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయండి. చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.